వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ ఉంటుందా పోతుందా కూడా తెలియదు. అది 15వ తారీఖు తర్వాత ఏదైనా దాన్ని మనకు క్లారిటీ వస్తుంది. దాని కొరకు మన క్యాండిడేట్ ఎవరన్నా నవిపేట మండలికి గతంలో ఏముండే చేంజ్ అయితే ఏం కావాలి, ఎట్లయితుంది, దాని కొరకు మనం ప్రతి గ్రామం లోపల మన పార్టీ నాయకులు అందరూ కార్యకర్తలందరూ ఇంపార్టెంట్ వాళ్ళు కూర్చుండి ఇవి ఓసీ వస్తే ఇది, బీసీ వస్తే ఇది, ఎస్సీ వస్తే ఇది, ఎస్టీ వస్తే ఇది, లేడీ వస్తే ఇట్లా అనేది మనకు రేపు ఇమీడియట్లీ నోటిఫికేషన్ రాగానే మనం ఇట్లాంటిది అది పనికిరాదు. దాని కొరకు అందరూ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు సామరస్యంగా ఇక్కడ మనం మెజార్టీగా మనం హ్యాండ్ ఓవర్ చేసుకునేది ఉంది. అందుకొరకు సామరస్యంగా మీరు ఆలోచన చేసుకొని 10 రోజుల ముందే పెద్ద మనిషి దాని కొరకు మీ అందరి ఒక్క జాలో తీసుకొచ్చి ఎట్లా పోతే బాగుంటుంది అనేది మీ ద్వారా అది డిసైడ్ చేసుకునేటటువంటి బాధ్యత మన మీద పెడుతున్నాడు. కాబట్టి మనం అందరం కలిసి కూర్చుండి ఏది వస్తే పెట్టుకోవాలి. ఏ రిజర్వేషన్ పెట్టుకుంటే మనం రేపు సక్సెస్ అవుతాం. మనల్ని మనమే ఇది అయిపోతే అది కరెక్ట్ ఉండే పద్ధతి అని మొట్టమొదటిగానే మనం అందరం దాన్ని ఐడియాలజికల్గా మాట్లాడుకొని తీసుకోవాలని నిర్ణయం. బయట పెట్టకుండా ఓ గ్రామంలో మనం మాకు రిజర్వేషన్ వస్తే ఫలానా క్యాండిడేట్ మీ వల్ల మీరే కూర్చుండి మీరు ఎవరి క్యాండిడేట్ డిసైడ్ చేస్తారు సార్, దాన్ని డిసైడ్ కాదు, ఎవరైతే బాగా చేయాలో అది మాట్లాడుకుందాం. అది ఇప్పుడు అది కాదు కదా. ఇప్పుడు 16 ఏమున్నాయో చూసుకోండి. సర్పంచ్కి ఏమో టికెట్ ఉండదు, అది ముందు. జెడ్పీటీసీ అప్పుడు మనం కూర్చున్న తర్వాత జెడ్పీటీసీ ఇప్పటి నుంచి ఎందుకు స్పీచ్లు అంతా. ఇప్పుడు కార్యకర్తలు అందరు కలిసి కూర్చొని అందరికీ ప్రతి గ్రామంలో నేను చేస్తాను కోరికలు ఉండొచ్చు. అయితే మనం కూర్చొని ఆ కోరికలు ఎవరైతే చేస్తారో 2, 3, 4 చేస్తారు ముందుకు వస్తారో వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని వాళ్ళలో కొందరికి కొన్ని ఉండొచ్చు. విలేజ్లో కూడా మన ఓటర్స్ కానీ కొందరు ఇది కానీ కొందరు మంచోడు అనొచ్చు, చెడు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. మనం గెలిచే గుర్రాన్ని మనం తీసుకోవాలా, ఐక్యమత్యంగా ఉండి పనిచేయాలా. మన కార్యకర్తల్ని గెలుచుకొని మన మండలిని మన టాప్ ర్యాంకులో తీసుకురావాలని చెప్పేసి మీ అందరితో కూర్చోవాలి. ఎవరికైతే మనం చెప్తున్నామో, ఎవరికైతే మనం నిలబడమంటున్నామో వాళ్ళకు మన పూర్తి మద్దతు ఇస్తూ మరి అటుకొంత ఇటుకొంత అనకుండా పూర్తి సహకారం ఇస్తూ మరి మన పార్టీ కార్యకర్తలకు గెలుచుకొని మన మండల ప్రజాభావం సార్మూలంగా పెట్టాలని, మనం గెలిపించి సార్మూలంగా పెట్టాలని కోరుతున్నాం. విస్తృతంగా మన ముఖ్య కార్యకర్తలతో చాలా మన ఊరికి 2-3 మనం పిలుచుకోవడం జరిగింది. ముఖ్యమైన కార్యకర్తలు రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో చాలా ముఖ్యమైన వ్యక్తులు. మనం ఇప్పుడు సార్ చెప్పే ఉద్దేశం, మన పెద్దలు తయారు సార్ చెప్పి మనం సాయరెడ్డి అని చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మన గ్రామంలో ఒక బీసీ అభ్యర్థి నిలబడాలని వచ్చినప్పుడు ఈ బీసీలు 4 ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఎవరు సమర్థులు మనమే 4 డిసైడ్ చేసుకొని మరి ఒక పదవిని 2 పోటీ పడ్డప్పుడు ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకొకటి మన పెద్దలు ఆలోచిస్తారు, నాయకులు కాబట్టి ఒకరికి ఒక్కొక్క పదవి ఇంకొక పదవి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా పదవులు ఉన్నాయి. సర్పంచ్ ఉన్నది, ఎంపీటీసీ ఉన్నది, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ ఉంటుంది, సొసైటీ చైర్మన్ కావచ్చు, మెంబర్లు కావచ్చు, అటువంటి ఉంటాయి. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళకు ఆ రకంగా మనము మొత్తం మీద గ్రామాలలో ఏంటంటే ఈ రకంగా మనం ఉన్నప్పటికీ ఎదుటి పార్టీలు కొంచెం కొలిపి అరే నువ్వు సీనియర్ కదా నీకు ఉంటుంది కానీ గలకెట్టిస్తారు అనేటువంటిది కూడా వేరే పార్టీలు మనం చేస్తారు. దాన్ని మనం లొంగకుండా మనకు ఒకటే ఆదేశం, మన కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులు మనకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలను చూసే తప్పకుండా మనం పాటించవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే మన గ్రామంలో మనం గెలిపించుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ మనకు అది ఉన్నప్పుడే అక్కడ అభివృద్ధి కార్యక్రమం కూడా అదేవిధంగా జరుగుతుందనే విషయం ఈ సందర్భంగా గుర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ అనుకొని మన ఇద్దరి మధ్యలో తాగకుండా పెట్టేసి ఇంకొకటి గెలిచిండు, అప్పుడు మనం సార్ దగ్గరికి పోయి మనం పనులు అయ్యే అవకాశం ఉండదు. సర్పంచ్ ఒక్కోడు, ఎంపీటీసీ ఒక్కోడు, ఇట్లా ఆ రకంగా ఉంటే మనకు అభివృద్ధి జరగదు. కాబట్టి మనం గతంలో 10 సంవత్సరాలు ఈ రకంగా వెనుక పోయింది మన పార్టీ. ఆ రకం గ్రామాల్లో కూడా అభివృద్ధి జరగలేదు. కొన్ని గ్రామాలలో కొందరు వల్లనే అభివృద్ధి ఆ గ్రామాల్లో చేసుకుంటే తప్ప అన్ని గ్రామాలకు అభివృద్ధి జరగనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈరోజు అందరం కలిసికట్టుగా సామాన్య ప్రజలకు ఎవరికైతే మనం ఊళ్ళే ఈ రేషన్ కార్డులు రాని వాళ్ళు ఉన్నారు,
కొందరు ఆల్రెడీ మిగిలిన కొందరు కరెంటు బిల్లు కట్టే వాళ్ళు ఉన్నారు, కొందరు రకరకాల సమస్యలతో ఉన్నటువంటి ఊళ్ళో 20 మంది 30 మంది 40 మంది 50 మంది వెళ్తారు. వాళ్ళకి మనము రేపు మేము ఉన్నాం, సార్ ఉన్నాడు, మా పార్టీ ఉంది, మేము మీ పనులు చేపిస్తాం, మీరు మా మాట ఇనుండి అని చెప్పేసి వాళ్ళని ఆ రకంగా మోటివేషన్ తీసుకుపోయి మనము ప్రజల్లో గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మన మధ్యన మనము గొడవలు చేసుకొని మన మధ్య ఇటువంటి చేసుకొని మనం ఒక కోల్పోతే మనం పూర్తిగా ఇంకొక 10 సంవత్సరాలు మనకి ఇంకా పోతాం. మనం చేసే అభివృద్ధి చేయలేము, మళ్ళీ ఎక్కడ కూడా మనం మొక్క పెట్టుకొని తిరగలేము. మన మీద ఈరోజు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, నిన్ను అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా మన గ్రామాలలో పూర్తిగా ఇంటింటికి చెప్పాల్సింది కొన్ని 10 సార్లు మనం ఏం చేసాం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరంలో మనం వచ్చిన తర్వాత ఎంత కష్టపడి సారు ప్రత్యేక విలేజ్లో మనకి ఎన్ని పనులు వచ్చినాయి, ఏడో మనకు పనులు వచ్చినాయి, పనులు చెప్పుకోవాలి. గవర్నమెంట్ మనకి ఏదైతే పనులు మనకు ప్రవేశపెట్టింది ఇప్పుడు అవన్నీ కూడా మనం పూస వచ్చినట్టు ప్రతి ఇంటికి 10 సార్లు చెప్తే కానీ ఓటు పడే పరిస్థితి లేదు. ఈరోజు మనం ఒక్కటి చేయలేదు, ఆ ఒక్కటినే 100 సార్లు చెప్పుకుంటూ జరుగుతుంటారు. మనం ఇన్ని చేసినవి కానీ మర్చిపోతున్నాం. అండి మనం చెప్పినప్పుడు అది మనం వెనుకబడ్డట్టే. ఇది ముఖ్యంగా ఏంటంటే మనం ఇటువంటి అన్నీ తీసుకొని రేపు ఖచ్చితంగా వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పార్టీ పరంగా ఏది వచ్చినా సరే మనం గెలిచినప్పుడే మనము ఒక వెతుకొని తిరగలుగుతాం. మన గ్రామాలలో కానీ మన ఊరు నైపేట ఎక్కడ వచ్చినా కానీ మన ఆఫీసర్లు కానీ భయపడతాం అందరూ కూడా. ఎందుకంటే అధికారం ఉన్నది వేరు, అధికారం లేదు వేరు. 10 సంవత్సరాలు అనుభవించాం మనం. అదన్నీ గమనించి మనం ఈరోజు వచ్చిందనే అవకాశాన్ని వదులుకోకుండా ఈ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా అదే రకంగా ప్రతి గ్రామంలో మనం అంటే మండల తరఫు నుంచి ఒక కమిటీ ఏర్పడి మండల పార్టీ నుంచి కూడా గ్రామాల్లో వచ్చి ప్రచారం చేయడానికి వస్తారు. మీరు ఉండి మీరు ఇటు వచ్చి అందరం కలిసి కూడా ఒక మోటివేషన్ ప్రకారంగా నెక్స్ట్ ఈ 2 రోజులలో ఒక కార్యక్రమాలు తీసుకొని మన గ్రామాల్లో కూడా ఈ విషయాలన్నీ కూడా మనం ప్రచారం చేస్తే బాగుంటుందని నేను చెప్తాను. మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా వేదిక వేయిన పెద్దలందరికీ మరియు ఇందులో పాల్గొన్న కార్యకర్తలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే మనం ఎలక్షన్లో ఒక ప్లానింగ్ ప్రకారం ముందడికెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మనలోని విభేదాలు ఉండకుండా మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. ఏదైతే పార్టీ పరంగా పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళ కోసం మనమందరం కృషి చేద్దామని, అదేవిధంగా ఐక్యంగా ఉండి మనం ప్రజల్లో మన ప్రభుత్వం 1 ఇయర్లో చేస్తున్న ఈ సంక్షేమ పథకాలన్నీ మనం చూపెడుతూ ముందుకెళ్దాం. ప్రతి ఒక్క కార్యకర్త గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇందులో మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్లు ఏదైతే మనకు అధికారం ఉంటేనే పవర్ ఉంటుంది, ఆ విధంగా మనమందరం మనం గెలుపు కోసం ఎవరికి ఇచ్చిన పార్టీ వారి గెలుపు కోసం మనమందరం కృషి చేద్దామని ఈ సభాముఖంగా మీ అందరినీ నేను కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు. గౌరవనీయులు శాస్త్రజ్ఞులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నవీపేట మండలంలో ఏదైతే ఉందో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో చర్చించడానికి వారు విచ్చేసినారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలందరూ చెప్పినట్టుగా ఏదైతే రేపు రాబోయే ఎలక్షన్ ఎంపీటీసీ జడ్పీటీసీ ముందు రావచ్చు, లేదు సర్పంచ్ వార్డు మెంబర్లే ముందు రావచ్చు, ఏది వచ్చినా కానీ పెద్దలు ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం ఖచ్చితంగా వారు ఏ విధంగా సజెషన్స్ ఇస్తే ఆ విధంగా, ఒకవేళ ఒక ఊళ్ళో ఒక 4 నిలబడతాం అనుకున్నారనుకో, వాళ్ళందరినీ కూర్చుండబెట్టి అవి లేని సమస్యను పరిష్కరించుకుందాం. ఒకవేళ కాని పక్షంలో మనకి ఎట్లాగో మన పెద్దలు హైకమాండ్ ఉంది, మండల లీడర్లు ఉన్నారు, అదే విధంగా వారితో కానప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. కాబట్టి వారు కూడా సలహా సూచన ఇస్తారు. ఎవరు దాంట్లో బెస్ట్, గెలిచే క్యాండిడేట్ ఎవరు అనేది వాళ్ళు కూడా నిర్ణయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కాకుండా ఒకటి, రెండోది అన్న చెప్పినట్టుగా ఇంతకుముందు నేను ఇండిపెండెంట్గా చేస్తే పార్టీలో ఎందుకు ఉండడం, ఎప్పుడు కూడా అది తప్పు. మనకు ఈ దీంట్లో అవకాశం రాకపోతే నెక్స్ట్ సొసైటీలు ఉన్నాయి, నీటిపారుదల ఉన్నాయి, ఇంకెన్నో పదవులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పదవులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఎంకనో ముందు పదవులు వస్తాయి, అందరం ఊపిపడదాం. మన హైకమాండ్ ఏదైతే నిర్ణయం చెప్తుందో ఆ విధంగానే ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరు కూడా ఆవేశపడదు. ఒకేసారి అందరికీ అవకాశం రాదు, ఒకరి తర్వాత ఒకరికి 1 by 1 అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవకాశాలు వస్తాయి. ఎవ్వరు కూడా నారాజు కావాల్సిన అవసరం లేదు.
ఒక విలేజ్లో వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ వరకు అంటే దగ్గర దగ్గర ఒక 10 మంది, మనకు మెయిన్ కార్యకర్తలు 10 మంది ఉంటారు. ఆ 10 మందికి ఖచ్చితంగా పోస్టులు వస్తాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఆవేశపడకుండా దయచేసి అందరం కలిసికట్టుగా ఈ ఎలక్షన్లల్లో మన పార్టీకి ఎక్కువ పదవులు తెచ్చుకొచ్చి ఎమ్మెల్యే గారికి తీసుకుపోతే, మన ఊర్లో ఎంపీటీసీ సర్పంచ్ గెలిచినప్పుడే మనము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి సార్ మా ఊర్లో మీరు చెప్పినట్టు మేము విన్నాము, మా ఊర్లోకి ఇది కావాలి అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. అదే మన పార్టీ సర్పంచ్ లేకుండా, మన పార్టీ ఎంపీటీసీ లేకుండా సార్ దగ్గరికి పోయి మనం ముఖం చూపించుకోలేము. కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకొనే మనం పోవాలా. సార్కు గిఫ్ట్ ఇవ్వాలా, ఇచ్చి సార్ మేము గిఫ్ట్ ఇచ్చినాం దయచేసి మీరు మాకు ఈ పని ఇవ్వండి అంటే వారు కూడా పని ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అడగడానికి కూడా మనకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా నేను మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. మరొకసారి ఈ మైండ్లోకి వెళ్ళి తీసేది ఏమని, నేను ఇది నాకు ఇవ్వకపోతే, నాకు టికెట్ ఇవ్వకపోతే నేను వేరే చేస్తా, ఇండిపెండెంట్ చేస్తా, అది చేస్తా అనేది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఫస్ట్ ఎవ్వరు కూడా అందరము ఇదే పార్టీ నుంచి చేద్దాము, అందరికీ పదవులు వస్తాయి. దయచేసి దీన్ని అందరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థలు కానీ ఎంపీటీసీ కానీ ఇవి కానీ ఎలక్షన్ల కోసం వస్తున్నాయి. కాబట్టి మన అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చునబెట్టి మాట్లాడడానికి ఎన్ని పనులున్నా కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వారికి మేము సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే సార్ చెప్పింది మేము తూచా తప్పకుండా మనం అందరం వినాలా. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా మనకు ప్రభుత్వం లేకున్నా తనతోటి మనం అందరం ఉండి ఏదున్నా సమస్యలు చెప్పుకున్నాం. అప్పుడు గెలిచిన తర్వాత కూడా ఒకటి ఏమవుతుందంటే సమస్య, మనం 1.5 year నుంచి ప్రభుత్వం వచ్చినా కూడా మనం ప్రజలల్లో ఇన్ని పథకాలు వచ్చినా కూడా మనం కొన్ని చెప్పలేకపోవడం ఒక ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే సార్ మనకు మండల్గా ఒక కూటికి తేవడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక దగ్గరికి వచ్చి మనం ఇన్ని రోజుల నుంచి సార్ వచ్చినప్పుడే మనం ఒక దగ్గరికి వస్తున్నాం. సార్ లేకున్నా కూడా మండల్ కానీ విలేజ్లో కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కష్టపడి ఒక దగ్గరికి తీసుకొచ్చి మనం ఎప్పటికప్పుడు ప్రజలకు వెళ్ళడం వల్ల, మనకు ప్రజలకు చెప్పడం వల్ల వాళ్ళకు మనం ప్రభుత్వం మీద కానీ ఇప్పుడు సార్ మీద అందరికీ మంచి అభిప్రాయం ఉన్న ప్రజలు, కానీ మనం కూడా చెప్పాలి. మనం చెప్పకపోవడం వల్ల ఇప్పుడు విద్యుత్ అనేది అసలు కరెంట్ అనేది పెద్ద అది ప్రాజెక్ట్. అది అసలు వీళ్ళ గరీబ్ వాళ్ళు అందరికీ 500-600 800 వచ్చేటోళ్ళు వీళ్ళ కట్టలేక ఫ్రీ వస్తుంది. వాళ్ళందరికీ అది గుర్తొస్తలేదు, వేరే గుర్తుకొస్తున్నాయి. మనం కొద్దిగా ఇంటింటికి వెళ్ళి ఇగో ఇది మీకు సమస్య ఉంది. ఎందరు మ్యాక్సిమమ్ కరెంట్ బిల్లు రానోళ్ళు విలేజ్లో ఒక 15-20 మంది ఉన్నారు, ఎక్కువ మంది కూడా లేరు. వాళ్ళకి మన కష్టాలన్నీ కొద్దిగా దూరం చేస్తే ఎవరు నిలబడ్డా కూడా సార్ చెప్పిన వాళ్ళు ఎవరైనా కూడా సార్ మన మీద మనం అనుకుంటున్నాం. కానీ సార్ ప్రతిదీ కూడా సార్కు తెలుసు, ఏ విలేజ్లో ఎవరు కష్టపడుతుండ్రు, ఎవరు కష్టపడలేదు. సార్ కొద్దిగా కోపం అన్నా కూడా మనం అని చెప్పి మన మీద కోపడతాడు. మనం దూరం కావద్దు. సార్ ఏ కోపడ్డా కూడా సార్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా నిలబడి ఏదన్నా సమస్య తింటాడు. కానీ మనం ఏం చేస్తాం, సార్ కోపడుతుంది కదా దూరం అవుతున్నాం. ఎందుకు దూరం కావాలా? సార్ మన కోసం అన్నీ చేసిండు. ఈరోజు కూడా సార్ మీరు చెప్పిన విధంగానే మేము వింటాము. ఈయన ఇది కావాలంటే 4 ఊర్లో నిర్ణయించిన తర్వాత బాబు ఇది వద్దు అంటే మీరు చెప్పినట్టు మేము వింటాం సార్. ఎందుకంటే ప్రభుత్వం ఇంత చేస్తున్నది, మనం ప్రజలలో తీసుకుపోవడం లేదు. సారు నెలకు 4 సార్లు వస్తున్నాడు, కానీ మనము ఇలా సార్ వచ్చినప్పుడే మనం కలుస్తున్నాం. సార్ లేదంటే కలుస్తాం. ఎందుకు కలుస్తాం? అది మీ అందరికీ కూడా నేను దయచేసి సార్ని మనం దూరం చేసుకోవద్దు. ప్రతి విషయంలో సార్ దగ్గరకు పోవచ్చు, మనం అడగచ్చు. ప్రజల కోసం మంచి చేసే పనులు సార్ చేపిస్తున్నాడు. మన సార్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ దగ్గర వస్తున్నారు, కొందరు వచ్చి చూపెడుతున్నారు, అది చేపిమంటున్నాం. మనం ఎందుకు చేపిస్తలేము? సార్ దగ్గరికి వాళ్ళే ఎందుకు వెళ్తున్నారు? మనం విలేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఇది ప్రాబ్లం ఉందని మనమే సాల్వ్ చేసుకోవాలి. సార్ వచ్చినప్పుడు వాళ్ళు రారు కదా, ఏదో అన్నారు కదా. కాబట్టి దయచేసి సార్ మీరు చెప్పినట్టు మేము తప్పకుండా వింటాం సార్. మనం అందరం ఒక్క తాటిగా నిలబడదాం, ఖచ్చితంగా సార్ పేరు నిలబడదామని నేను దయచేసి మీ అందరికి కూడా నా మాటను ఏకీభవిస్తారని మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎక్కువ కార్యకర్తలు అందరికీ भाई हमारे मंडल के जितने कायद है और लीडर्स है सबको जो है ना दिल से सलाम कर रहा हूँ। और साहब मैं आपके नज़रिए में एक बात लाना चाह रहा हूँ। जैसा कि हमारा नईबेड़ मेजर ग्राम पंचायत है, यहाँ पे 4-5 लोग साहब सरपंच का कॉन्टेस्ट के रेस में है। अब हम ये चाह रहे हैं कि सुदर्शन रेड्डी साहब जो हमारे जो अजीज़ कायद है, उन्होंने जिनको प्रपोजल देंगे, हाईकमांड जिसको बोलेंगे, पार्टी के जितने कारकुन हैं सब जो है ना उनको मिल के जो है ना जिताएंगे। और जो लोग जैसे कि जिनको मौका नहीं मिला उनको आगे मौका मिलेगा, और हम लोग आपस में नाइत्यात करके जो है ना दूसरी पार्टी को फ़ायदा पहुँचेगा। मैं बस ये कहना चाह रहा हूँ। जैसे कि
MPTC भी है, एक MPTC नईपेट में 3 MPTC है, 3 MPTC में एक जगह 3 कैंडिडेट जो है ना तैयार है लड़ने के लिए। साहब जिसको बोलेंगे, हाईकमांड जिसको टिकट देंगी, हम लोग जो है ना आपस में इत्तेहाद करके उसी कैंडिडेट को जो है ना सपोर्ट करके जीतेंगे। और जिनको मौका नहीं मिला साहब के पास जो है ना गुजारिश करेंगे, जाएंगे साहब इनको मौका नहीं मिला, इन्होंने जो है ना इनको सपोर्ट करके जीता, इनको कुछ जो है ना आप मौका दो बोल के हम साहब से गुजारिश करेंगे। ये मेरे को मौका दिया, आप लोगों का शुक्रिया। ఎంపీటీసీ స్థానానికి తిప్పి వాళ్లకు ఏ రిజర్వేషన్ అయితే బాగుంటుందన్న విషయాన్ని మీ దృష్టికి మా చేతులు లేదు సార్. లేదు రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా ఏ రిజర్వేషన్ వస్తుందని మన గ్రామంలో ఏ రకంగా మనం గెలవాలి, దానికి బీసీ వస్తే ఎవరు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు ఎవరైతే గెలుస్తారు, ఎస్సీ ఇద్దరు ఉంటే వస్తే ఇద్దరు ముగ్గురు పోటీ పడతారు, వాళ్ళు ఎవరైతే గెలుస్తారు, ఇట్లా ఆ రకంగా మనం తయారు చేసుకొని గెలిస్తే బాగుంటుంది, గెలిస్తే బాగుంటుంది, గెలిస్తే మన ప్రజల్లో మంచి పేరు ఉన్నది. ఆ రకంగా ఒక ఇద్దరికి మంచి పేరు ఉన్నప్పుడు ఒకరు మనం తగ్గించాల్సి వస్తుంది, ఇంకొకరు ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కానీ మన పార్టీకి ఎట్లయితే మనం ముందుకు వెళ్ళాలా, మన పార్టీ ఎట్లా తీసుకోవాలి, మన గ్రామం నుంచి ఎంపీ ఎట్లా గెలిపించుకురావాలి, సర్పంచ్ ఎట్లా గెలిపించుకురావాలంటే సూచనలు సలహాలు ఇవ్వాలి. రిజర్వేషన్ల గురించి ఈ విధంగా బాగుంటుంది, అదే బాగుంటే అందరూ మంచి ఒకటే గ్రామాలు మన దగ్గర అన్ని కులాలలో మన కార్యకర్తలు ఉన్నారు, అందరికీ రిజర్వేషన్ కావాలని కోరుకుంటుంది. ఎస్సీ కావాలంటుంది, బీసీ కావాలంటుంది, ఓసీ కావాలంటుంది. అటువంటిప్పుడు 3 రిజర్వేషన్ ఇచ్చేయలేం కదా, అందులో వచ్చేది ఒకటే కదా, అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కదా. గవర్నమెంట్ కాదు, దాని ప్రకారంగా మనం ఎదుర్కొనాలనేటువంటి సూచనలు అంతే. ఇక ఇది వస్తే బాగుంటుంది అంటే ఇక మొత్తం అందరూ ఇలా ఎస్సీలే కావాలంటారు, మరి బీసీలే కావాలంటారు. అవన్నీ వస్తాయి. రేషియో ప్రకారం మహిళ వస్తుంది, బీసీ మహిళ రావచ్చు, బీసీ రావచ్చు, ఓసీ మహిళ రావచ్చు, ఓసీ రావచ్చు. అన్ని రకాలుగా మనము మహిళని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్ళు నిలబడిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మహిళలను కూడా మనం ఎంచుకోవాలి. మనం మహిళ వస్తే ఎవరిని పెడదాం, ఇటువంటిది మొత్తం మనము ఇయ్యాల నుంచి మనకు ఆ ప్రయత్నం చేయాలి. ఒకటే ప్రయత్నం కాదు, మన గ్రామానికి ఏదో వచ్చినా కానీ మనం ఏ రకంగా ఎదుర్కొందాం అనే దాని మీద ఆలోచన చేయమని మన నాయకులు చెప్తున్నారు. మనం రేపంచి ఇయ్యాల నుంచి అదే ప్రయత్నంలో మన ఊరు ఉన్న వాళ్ళు పడబోయాలి. ఇది వస్తే గీళ్ళు బాగుంటారు, ఇది వస్తే గీ బాగుంటారు, ఇది బాగుంటారు అని చెప్పేసి మనం ఆ ప్రయత్నం ఉండాలనేది విషయం. అటువంటి సూచనలు ఇంకేమైనా చెప్పేటంటే ఇంకా చెప్తే బాగుంటుంది. ఇంకోటి మహాలక్ష్మి పథకం ఎటువంటి ఏం ప్రూఫ్ లేకుండా లేడీస్కి పెన్షన్ ఇస్తారు 2500. కొన్ని పథకాలు మళ్ళీ ఉపాధి ముక్కున 25 రోజులు చేసినాం అనుకో 12 సంవత్సరాలు 12,000 రూపాయలు వస్తుంది. మన కళ్యాణ లక్ష్మి ఇంతకుముందు సారా చేసేది గత ఇంతకుముందు విడిస్తున్నప్పుడు 2 సంవత్సరాలు చెక్కులు సారా చేసేది 3 నెలల చెక్కులు వస్తుంది. స్పీడ్ అయిపోయింది వాస్తవం. ఏమన్నా సీఎం చెక్ అప్లై చేసి 2 నెలలు వచ్చేసింది. కళ్యాణ లక్ష్మి అప్లై చేస్తే 3 నెలలు వచ్చేసింది. మొత్తం పెండింగ్ లేకుండా సార్ వర్క్ చేస్తుంది. సార్ గెలిచింది అనుకో కొన్ని పథకాలు ఫస్ట్ మన పథకాల గురించి చెప్పాలి. మహాలక్ష్మి పథకాన్ని, బస్ ఫ్రీ, మన మహిళలకి ఇప్పుడు ఇందిరమ్మ మహిళలకు మొత్తం ఏముందంటే మహిళలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. బస్ ఫ్రీ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ. మళ్ళీ రేషన్ కార్డు కొందరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేక పిల్లలకు స్కాలర్షిప్ అసలు ఇన్కమ్ లేక కొందరికి ఇన్కమ్ రేషన్ కార్డు కావాలంటే ఇన్కమ్ కావాలి. ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మనకి ఎటువంటి స్కాలర్షిప్ కానీ. బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ 10 సంవత్సరాలు ఒక్క కార్పొరేషన్ ఇవ్వాలి. గత అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది, ప్రతి ఇయర్ కార్పొరేషన్ లోన్ ఇస్తున్నాయి. అవన్నీ చెప్పాలి. పాత ఏం చేసింది 10 సంవత్సరాల నుంచి కొన్ని మిస్టేక్ ఉన్నాయి కాబట్టి సార్ ఉన్నాడు కాబట్టి నేను చెప్పిన సార్ వచ్చింది స్పీడ్గా పని అయిపోతుంది. నేను ఒక 4-5 అప్లై చేసిన కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ స్పీడ్లో. సార్ థ్యాంక్ యూ సార్, ఇంత స్పీడ్ చేయడం ఫస్ట్ టైం చూసిన. ప్రతి ఎక్కువ పెండింగ్ లేదు. 150 కళ్యాణ లక్ష్మి ఉండే మొత్తం చేసింది. మొత్తం ఇప్పుడు అప్లై చేస్తే ఎంపీ కూడా తొందర వేస్తుంది. ఎంఆర్ఎస్ అంటే గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రులు కృష్ణారెడ్డి సార్ గారికి, ప్రతి గ్రామం నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ సార్ మీ అందరికీ కూడా సార్ విషయంలో కష్టపడ్డ విధంగా కష్టపడి సార్ని మళ్ళీ మనం ఇలా మీట్ అవుతున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఎలక్షన్లలో ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మన ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సార్ ఎలక్షన్స్ అయిపోయినాయి, మన ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో ఎట్లా కష్టపడ్డారో ఆ టీం వర్క్గా ఇప్పటి నుంచే మనం ప్రతి గ్రామంలో ఈ టీం వర్క్ స్టార్ట్ చేసి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని పబ్లిక్లో ఉంచి సెక్రటరీ దగ్గర కానీ ఎక్కడైనా కొన్ని లోపాలు ఉన్నా సార్ చెప్పినటువంటి ఆదేశాలు అక్కడ ఏమైనా ఆగిపోయినా మన కార్యకర్తలు అంటే మెయిన్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి మన జీపీల తరఫున ఇప్పటి నుంచే మనం కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టయితే
రిజర్వేషన్లు అనేవి ఏం వస్తాయో మన చేతుల్లో లేని పని ఏది వచ్చినా మండలకే వస్తాయి. ఏది వచ్చినా మనం సిద్ధం. ఇప్పుడు క్రికెట్ ఆడినట్టు ఏ బాల్ వేస్తే ఓడు కట్టి కొట్టగలుగుతాడు అనే దాని మీద ఆలోచించాలి. కానీ నాకు వస్తుంది నీకు వస్తుంది కదా, వాళ్ళకి వచ్చినా మనకే వస్తుంది, వాళ్ళకి వచ్చినా మనకు కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇది వచ్చిందా నేను వచ్చిందని కాదు. బీసీకి వచ్చినా బీసీ మన కాంగ్రెస్ వాళ్ళే, ఎస్సీకి వచ్చినా ఎస్సీ మన కాంగ్రెస్ వాళ్ళే. మొత్తానికి ఎవరు కట్టుకోగలుగుతున్నారు, ఎవరైతే మనకు గెలుచుకుంటాం. తర్వాత రాని ఇంకా కష్టపడే వాళ్ళు ఉంటే నెక్స్ట్ సార్ అడుగుతాం, సార్ ఇప్పుడు ఈ పోస్ట్ లేదు, ఇంకో పోస్ట్ కోసం మనం ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఒక్కటి కూడా వదిలిపెట్టేది లేదు. ఇంతకుముందు అభాగపట్నం సార్ మనకు ముసలి అందరూ పింఛన్ ధర లేకపోయి మనకు లేకుండా అక్కడ కాంగ్రెస్ గర్వంగా చెప్తారు. పిల్లలందరూ కూడా కష్టపడి అక్కడ మనకు కాంగ్రెస్ కొద్దిగా లేపారు, మంచి కష్టపడ్డారు. అదేవిధంగా హైదరాబాద్ కష్టపడ్డారు. అదేవిధంగా మా ఊరు చెప్పవసరం లేదు, ఏం కష్టపడ్డారు. అంటే చిన్న పిల్లలు మా తక్కువ ఏజ్లో కూడా బయటకు వచ్చారు. కొందరు భయపడి టీఆర్ఎస్లో భయపడి ఉన్నా కూడా మాకు అవసరం లేదని వాళ్ళ కష్టానికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. కొన్ని గ్రామాలు అదేవిధంగా అన్ని గ్రామాలలో ఆ విధంగా సపోర్ట్ చేసి సార్ అంటేనే మనకు సీఎం. వేరే విషయం మనం మాట్లాడాలి. సార్ని విలువ ఉండాలంటే మన దగ్గర మెజార్టీలు కాదు, గెలుచుడు కాదు, మొత్తం గెలుచుకోవాలి. 1-2 అడుగు కానీ దానికోసం మనం ఏమన్నా చేద్దాం. పదవులు ఉండనే లేకపోయినాయి. మన పదవులు ఉన్నట్టే సార్ ఉంటాయి. 10 సంవత్సరాలు లేకుండా మన సార్ లేడా? పదవులు నాకు వస్తే పదవి కాదు, కాంగ్రెస్ పార్టీకి పదవి వస్తే మనకు పదవి వచ్చినట్టే. దానికి మనం అందరం గట్టిగా ఉండి గట్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. సార్ రికార్డు బయట పెడతాం. నాకు పదవులు ఎక్కువ కాదు. మన మండలంలో సారుగా కింగ్ మేకర్ సార్కు గెలిపించి 36 ముందర పెట్టిన తర్వాత అందరూ ఎమ్మెల్యేలమే ఉండదు, అందరూ సర్పంచ్, అందరూ ఎంపీసీలు. అది కాదు లెక్క. ఏ రిజర్వేషన్ అనేది శాశ్వతం లేదు కాబట్టి ఎవరికి వచ్చినా మనం సపోర్ట్ చేయాలి. మనది కాంగ్రెస్ పార్టీ, మన కార్యకర్త. అంతే లెక్కగా మేము ఎదుటి రేపు వచ్చి బిస్కెట్లు పడేస్తున్నాం, ఒక్క బిస్కెట్లు లేకపోతే ఇది చెప్తాంటారు. అది ఇప్పుడు కలిసేది కదా, అప్పుడు కాదు. ఒకడు జడ ఎంత వస్తాడు, ఒకటి ఇంకోటి, ఇవన్నీ కాదు లెక్క. ఏ లెక్క ఉన్నా ఈ లెక్కనే ఉంటుంది. మళ్ళీ దయచేసి అందరికీ చేతులకు దండం పెడుతున్నా. సార్ విలువ ఉండాలా. మనం అందరం ఇదే ప్రదర్శకులు దొరుకుని ఇట్లా కూర్చోవాలంటే అందరికి గెలిపించాలి. గెలిచేది ఒక సర్పంచే, గెలిపించేది మీరు మనం అందరం గెలిపేది ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకటి సర్పంచ్ అంటే మనం సర్పంచులం అందరం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా నమస్కారం. చాలామంది మాట్లాడారు, అనేక సూచనలు చేశారు. వాస్తవంగా సార్ గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు మీ అభిమానంతో ఉన్న కార్యకర్తలే ఇక్కడ కూర్చున్నట్టున్నారు. అభిమానంతో చాలామంది ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, మా సార్ యొక్క ఫేస్లో పాత దర్పం చూడాలి అనేటువంటి ఆంక్షతో పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇతర పార్టీలోంచి వచ్చినటువంటి వాళ్ళైనా సరే ఇప్పటికీ వాళ్ళు కూడా మేము ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు రావడం జరిగింది. కారణం ఏంటంటే మీరు చేసినటువంటి పనులు, మీ యొక్క నిస్వార్థ రాజకీయ జీవితం, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదైనా చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ చెప్తారు. కానీ మీ మీద ఒక్క ఎలిగేషన్ కూడా, ఒక చిన్న ఇది కూడా ఈ 10 సంవత్సరాల కాదు, ఈ 30-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా ఎవరు ఏలుపెట్టి చూపించే వాళ్ళు మా యొక్క మండలంలో కాదు, జిల్లా స్థాయిలో కూడా ఎవరు లేరనేటువంటి వాస్తవం సార్. ఈరోజు మెడికల్ కాలేజీ కానివ్వండి, రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానివ్వండి, రైతుకి మన సార్ చేసేటువంటి పనులు, అభివృద్ధి పనులు ఎట్లాంటివి అంటే చాప ఇవ్వడం కాదు, సార్ గాలం ఇస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాపిస్తే ఒకరోజు తినేస్తాం మనం అందరం, గాలం ఇస్తే ప్రతిరోజు కూడా పట్టుకొని మనం తినడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు మన జిల్లా స్థాయిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి పనులు ఆంధ్రాలో కూడా ప్రతి ఇంట్లో కూడా రాజకీయ నాయకులతో సార్ ఫోటో ఉంటుంది. నేను వెళ్తా ఉంటాను ఆంధ్ర చూసినప్పుడు. కాబట్టి ఈ అన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏముందంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి. సార్ యొక్క ప్రాధాన్యతను మనం ఈ రాష్ట్ర స్థాయిలో పెంచాలంటే మన బోధన నియోజకవర్గంలో ప్రతి మండలంతో పాటు మన స్థానిక మండలైనటువంటి నైపేటలో కూడా మనం అందరం కూడా భేదేశాలను పక్కన పెట్టి కేవలం ఆయన పేరు మాత్రమే మనం రోషన్ చేయాలనేటువంటి ఒకే కారణంతో మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. సోదరుడు జీవన్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఏంటి, ఇండిపెండెంట్గా, మంచిదే ఆ మాట కూడా ఆదిలోనే అన్నాడు. చాలామంది ఈరోజు పార్టీలో ఒకవేళ సార్ సూచించిన వాళ్ళు నిలిచిపోతే మేము వెళ్ళిపోతామనేటువంటి మనసులో అటువంటి మైండ్ కూడా ఉంటుంది.
అందుకనే ఏది జరిగినా మన మంచిగా అన్నట్టు జీవన్ ఒక మాట అన్నాడు. ఆ మాట ఆయన అన్నాడు, కానీ చాలా మందిలో ఈ భావం ఉంటుంది. నాతో పాటు వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతం కాదు, కానీ మనం ప్రతి ఒక్కటే సారు పేరుని మనం నిలబెట్టాలనేటువంటి కాంక్ష కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ 80% ఉన్నారు సార్. నేను చెప్తున్నా, అంటే గత 10 సంవత్సరాల్లో కూడా మేము మీతో కనెక్ట్ అయి ఉండేవాళ్ళం. ఆ దర్పం ఏదైతే సారు ఫేస్లో మేము దర్పం చూడాలనేటువంటి ఒకే ఒక కాంక్షతో పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. నైపేట మండలి వాళ్ళే ఇక్కడ నిలబడి ఉన్నారు. రెండోది సార్, స్థానిక నాయకత్వంలో చాలామంది చెప్తా ఉన్నారు, ఇక్కడ మేము చూసినప్పుడు అనేకమైనటువంటి లోటుపాట్లు, అంటే సమన్వయ లోపం అనేది కనిపిస్తూ ఉంది. అది స్థానికంగా కమిటీ లేకపోవడం వలన, ఎవరో ఒకరు పేరు చెప్పడం వలన ఇదంతా. గతంలోనే కార్యకర్తల మీటింగ్ అన్నప్పుడు అది పక్కదో ఎజెండా అంశం పక్కదో బట్టి అది వేరే విధంగా వెళ్ళిపోయింది. అప్పుడు చాలామంది మనోభావాలు చెప్పాలనుకున్నారు, కానీ సార్ లాస్ట్లో కూడా అన్నారు, ఎవరైనా మాట్లాడండి అన్నారు, కానీ ఎవరు వినిపించుకోలేదు. అది జరిగిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మనోభావాలు ఏంటంటే, మేము పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేశాం, పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మేము పనిచేసాం, మమ్మల్ని గుర్తించట్లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ కార్యకర్తలు, గ్రామస్థాయి కార్యకర్తలు ఉంది సార్. గ్రామస్థాయి కార్యకర్తలు గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే అది మండల నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామస్థాయి కార్యకర్తల్ని ఆ సమన్వయ లోపాన్ని దూరపరిచి మండల నాయకత్వం, ఇప్పుడు ఎవరైనా ఒక క్యాండిడేట్ని సార్ దృష్టికి తీసుకెళ్లాలంటే సరైన నిర్ణయం చూపించాలి. కాబట్టి మండల స్థాయి నాయకత్వం గ్రామస్థాయిలో ఉన్నటువంటి వారిని గుర్తించి ఎటువంటి లోపాలు లేకుండా సరైన క్యాండిడేట్ని మీరు తీసుకెళ్ళండి. దానికి మేమందరం కూడా వ్యక్తిగతంగా కానీ కార్యకర్తల రూపంలో కానీ మేమందరం కూడా దానికి మీరు చెప్పిన సూచించిన వాళ్ళకి మేము తలొగ్గుతాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మండల స్థాయి నాయకత్వం కూడా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా గుర్తించాల్సిందిగా, ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీరు మండల స్థాయి నాయకులు తీసుకెళ్ళలేరు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులే వాళ్ళు ప్రజలకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే పార్టీ బలోపేతానికి కృషి అవుతుంది. కాబట్టి మీరు గ్రామ స్థాయి నాయకుల్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా, అదేవిధంగా సార్కు సూచన చేసేటప్పుడు మండల స్థాయి నాయకులు చాలా క్లారిటీగా మీరు సూచన చేస్తే అది గెలుపుకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతేగాని ఎటువంటి లోపభూయిష్టంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని చేసినప్పుడు మనం ఏం చేయలేము. ఇదే దశలో ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వేరే పార్టీ నుంచి నిలిచిన వ్యక్తులను కూడా తక్కువ అంచడానికి వీల్లేదు. అన్ని అంశాలని మీరు దృష్టిలో పెట్టుకొని సార్ దృష్టికి సరైన క్యాండిడేట్ తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో సభ్యత్వం అనేది వచ్చింది, అక్కడ అభంగపట్నం మాది. అందులో సభ్యత్వం నేను చేయించాను. నా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో మా ఊళ్ళో అసలు మొత్తానికి టీఆర్ఎస్ ఉంది, అయినా చెప్పి నేను చేయగలుగుతానా, చేస్తాను అనే నమ్మకంతో చేయించా. అప్పుడు కూడా చాలామంది నువ్వు కాంగ్రెస్ చేపిస్తున్నావు ఏంటి అని చెప్పేసి నన్ను హేళన చేసారు. సర్లే ఏదైనా సరే నేను చేయాలనుకుంటున్నా, చేస్తా అని చెప్పేసి 221 సభ్యత్వం చేయించిన. అందులో ఒక అబ్బాయి చనిపోతే అతను అంటే ఏజ్డ్ చిన్న పిల్లలు ఉన్నారు, చనిపోతే కూడా అసలు ఆ బాధతో మేమేం చేయలేకపోయినాం. సరే సభ్యత్వం చేయించినాం కదా, ఏదన్నా రాగలుగుతుందా అనే ఉద్దేశంతో చెప్తే ఇక్కడ శ్రీనివాస్ సార్ వారు వాళ్ళందరూ గుర్తించి అతనికి అలా భార్యకు 2 లక్షల రూపాయలు ప్రియాంక మేడం గారు 5 చాలా సంతోషం. దాని తర్వాత సరే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ఏదైనా పనులు చేస్తుందనే నమ్మకం కూడా చాలా అయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకొకటి, ఈ మహాలక్ష్మి పథకం కింద చాలామంది మహిళలు ప్రతి ఒక్క గుడికి కానీ వెళ్ళినా కానీ సభాముఖంగా తెలియజేస్తున్నా కానీ సగం పుణ్యము ప్రభుత్వానికి, సగం పుణ్యము మాకనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు. చెప్పాలనుకున్నా చెప్పిన సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మేము ఆ ఊళ్ళో కూడా ఒకటి సార్ కొంచెం ఎర్రగుంట చెరువు అనేది కొంచెం ప్రాబ్లం ఉంది, మన ప్రభుత్వం చేస్తామనే నమ్మకం కూడా ఉంది. అది చేస్తే మనం ఇంకా హ్యాపీ సార్. పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి మరియు వేదిక పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు. పార్టీలో ఎప్పుడు వచ్చినా మనకు గొప్పతనం కాదు, ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ పార్టీకి అధిష్టానం ఎవరికి ఇచ్చినా కానీ గుడ్డోడా మంచోడు చెడ్డోడా నాకు పని రాదు అని అనుకోకుండా ఎప్పుడు వచ్చేవాడు కాదు, ఇప్పుడు గెలిపడం ముఖ్యం.
పార్టీ ఎవరికి ఇచ్చినా సరే నాకు పడి రాదు, నేను పని చేయ, ఇది కాదు. పడి వచ్చినా పడి రాకుండా పార్టీ కోసం మనం చేస్తున్నాం, వ్యక్తిగతంగా కాదు. రేపు మనం వెళ్ళి ఆయనతో పడి రాకపోవచ్చు, పార్టీ కార్యకర్తలు ఉంటారు, మండల నాయకులు ఉన్నారు, ఊళ్ళో ఇంకొకటి లేకుండా ఇంకా నలుగురు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళతోనైనా మనం ఏకంగా ఆయన మాట్లాడకపోయినా సరే ఇంకొకరి ద్వారా మనం వెళ్ళి ఆయన గెలిపించుకొని మనం తీసుకుపోయి సార్ ఇక నేను బహుమతి ఇస్తున్నాం మా ఊరి నుంచి, మాకు ఇవి పనులు ఉన్నాయి చేసి పెట్టండి అనే మనకు ఉంటాయి. ప్రతి కార్యకర్త ఒకటే, నేను నాకు పడదు కదా ఇట్లా అట్లా అనుకోకుండా మనం అందరం ఏకపతిగా ఉండి మండలంలో కానీ విలేజ్లలో కానీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఏదైనా కోఆపరేషన్ సభ్యులు కానీ ఇరిగేషన్ కానీ సొసైటీ డైరెక్టర్ కానీ ఏది కూడా కానీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి మన మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దయచేసి మనం ఒక్కటి పండుగ వచ్చినట్టు ఒక దగ్గర రాదు, మన పండుగ ఉన్నప్పుడు లేనప్పుడు అందరం కూడా ఎట్లా ఉంటున్నామో అదే స్థాయిగా ఉండి మన మండలంలో ఎట్లయితే ఒక్క ఫోన్ చేయగానే ఎట్లా వచ్చినామో రేపు ఎలక్షన్ కూడా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మనం ఊర్లో పండుగ వాతావరణం ఎన్నుకొని మన కార్యకర్తని మన 3 రంగుల జెండాని మన కాంగ్రెస్ జెండా దగ్గర వేసుకొని సార్కి బహుమతి ఇచ్చినప్పుడే మనం కాంగ్రెస్ కార్యకర్తలు అవుతాం. మనం ఇంద్రం మంది ఉండి కూడా వేరే పార్టీకి అర్థం లేదు. మనం సార్ దగ్గర కూడా పోలేకపోతాం. మనం ఏదన్నా అయ్యా మాకు పని పడ్డ చెయ్యండి అంటే కూడా ఏం పెట్టుకొని వస్తేవారు నీ ఊరికి సరిగా లేరు నువ్వు ఎందుకు రానట్టు మాట్లాడతారు ఎవరైనా కానీ. కాబట్టి మనం అందరం ముఖదాటిగా ఉండి మన ప్రతి కార్యకర్తని ప్రతి పార్టీ నాయకుడిని గెలిపించుకొని మన ఊరు తరపు నుంచి మన తరపు నుంచి బహుమతికి ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాం. దయచేసి అవకాశం ఏ ప్రాబ్లం రా అంటే ఈ పని ప్రాబ్లం ఉన్నది సార్ అంటే పంపించిండు. ఇప్పటికి సుఖ తెలిసేది ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ సుఖ ధన్యవాదాలు. ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మనం కోఆపరేట్ చేసి మంచి వాళ్ళు లేవరు పని అయితే ఎవరు చేస్తారు వాళ్ళకు టికెట్ ఇప్పించి మనం పని చేయించుకుంటే ప్రతి విలేజ్లో కానీ ప్రతి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ సర్పంచులు కానీ అందరినీ గెలిపించుకొని మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినమంటూ మనకు ఇంకా పేరు గొప్ప ఉంటుంది. వచ్చే 5 ఏళ్ళ సుఖ మనం సంపాదించుకున్నచ్చు. అయితే కొంతమంది అట్లా ఇట్లాంటి ఎవరిని పట్టించుకోవద్దు. మన కార్యకర్తలు ముందు ఉండాలి. అమ్మ మనం ఇది చేస్తున్నాం, మా సార్ ఉంటే అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఇంకా చెప్పుకుంటా పోవాలి, ముంగడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మనం వస్తే మనం చేసి చూపించాలి. చేసినాక సుఖ గెలిచినాక సుఖ సార్ దగ్గరికి పోయి బతుకులాడి పనులు చేస్తే సుఖ మన సుఖ మా విలేజ్లలో పేరు ఉంటుంది, సార్కు పేరు ఉంటుంది, ప్రతి వాళ్ళకు పేరు ఉంటుంది. కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ ముఖ్యులకు ఈరోజు నాకు సిఎల్పి మీటింగ్ ఉందా, ఎమ్మెల్యేస్ మీటింగ్ ఉందా, ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే రేపు రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ రావు, ఒకటి ఎంతో ఒకటి అది మనం ఇప్పుడే క్యాండిడేట్ డిసైడ్ చేయడం మన చేతులు లేదు. రిజర్వేషన్స్ ఉన్నాయి, రిజర్వేషన్స్ ఎవరి చేతులు లేదు. పాపులేషన్ బట్టి మహిళలను బట్టి మహిళలు ఎట్లా చేస్తారు, మహిళల గ్రామాలు ఎక్కువ ఉంటే మహిళలు చేస్తారు. ఇంకా అన్ని విధాలుగా తీసుకుంటే చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు నోటిఫికేషన్ రాగానే అటు ఇటు అనుకుంటా కనీసం కొన్ని ఎక్సర్సైజ్ చేయమని మీ అంతా మీరు కూర్చొని ఎవరైతే మనకు మంచి తెలుస్తారు తెచ్చుకొని పని చేస్తారు అని ఆలోచనతో చేయము. ఇప్పుడు మీరే చెప్తున్నారు గతంలోకి లేదు. మీరు అందరు గతంలో ఏది ఇప్పించినా పైసలు తీసుకున్నారు. స్వాధీన మనకు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇంకోటి కానీ హాస్పిటల్ ఏమవుతుందండి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవన్నీ మీరు ఎప్పుడు ఎక్కడ చేతులు దాచుకోలేదు పనిచేస్తుంది. అంటే ప్రజలకు చెప్పుకోవాలి. మనం ఇది లోపల ఉంది, మనం వాస్తవం మంచి పని చేస్తున్నామని చెప్పేటోళ్ళు లేదు. మీరు మూడే నవ్వుపేట అధికారులు ఉండదు, ఒక 3-4 ఉంటారు. వాళ్ళు జైలు చేతులు ప్రాబ్లం చేస్తాం. ఇటువంటి పక్కన పెట్టుంటారు. అటువంటి వాళ్ళని బెదిరియదు. నాకు వాళ్ళు ఏమిస్తే నాకే వస్తుంది, అందరితో తీయ మాట్లాడచ్చు. కానీ మీరు అందరూ చెడిపోతారు.
కాయసం మంచిగా చెప్తాడు కదా అది కోపమే రాదు. మా కోపం ఎందుకు వస్తుంది? మీతో నాకేం పని కదా, నీకు తిడితే నాకేమొస్తుంది?